గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. మా రుద్ర అయితే పడుకున్నాడు. సో ఆ పడుకున్న గ్యాప్లో నేనైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే చేస్తున్నా. మళ్ళీ వాడు లేస్తే తినడానికి ఉండదు. అండ్ మార్నింగ్ లేవగానే చాలా ఆకలి అనిపిస్తుంది. అందుకని చెప్పి వెంటనే దోశలు వేసుకొని తింటున్నా. ఇంకా తింటూనే ఉన్నా. అప్పుడే రుద్ర లేచిండు, సౌండ్ వస్తుంది. వెళ్ళి వాటిని తీసుకొని వస్తాను, చూపిస్తానండి. గుడ్ మార్నింగ్. లేచినావా? దా. నార్మల్గా ఉన్నప్పుడు లేస్తారో లేవరో కానీ తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా లేస్తారు. వీడికి కూడా ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేయాలి. వీళ్ళు లేసేలోపు చేద్దాము అని అనుకున్నా. నేను బ్రేక్ఫాస్ట్ చేసి ఫుడ్ చేద్దాం అనుకున్నా. ఆ లోపల వేసేసింది. సో ఇప్పుడైతే రుద్రకి ఫస్ట్ నానబెట్టిన బాదం, వాడికి ఫుడ్ ప్రిపేర్ చేసే లోపుకి బాదం అయితే ఇది ఉంది కదా, దీనికైతే బాదాన్ని క్రష్ చేయాలి. ఇట్లా దీనికి ఉంది. ఇదంతా తీయడానికి బ్రష్ కూడా వచ్చింది. సో బ్రష్తో అయితే తీయచ్చు. దీన్ని మొత్తం ఇట్లా తీస్తే ఇట్లా వస్తుంది. పట్టు. నచ్చిందా నీకు? ఏమైంది? ఏందానా? ఏంటి తల్లి? బాగుందా? దీని తర్వాత నీకు ఫుడ్ ఇది కొంచెం తిను. ఇది అయిపోయినాక నీకు ఫుడ్ చేపిస్తా. ఇప్పుడైతే వీడికి ఓట్స్ ప్లస్ యాపిల్ ప్యూరీ అయితే చేస్తున్నా. సో ఎట్లా చేస్తున్నానైతే చూపిస్తా చూడండి. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందాం లైట్గా. ఫస్ట్ కొంచెం గీ యాడ్ చేసుకున్నా. అది కొంచెం వేడవ్వగానే ఓట్స్ కొంచెం వాటర్ పోసుకొని యాపిల్ అయితే వేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్ అందరికీ, ఓట్స్ విత్ యాపిల్ ప్యూరీ అయితే చూపిద్దాం అనుకున్నా, కానీ మా రుద్ర కొంచెం క్రాంకీ అయ్యేసరికి ఏడ్చేసరికి ఇంకా నేను వీడియో తీయలేకపోయినా. సో నెక్స్ట్ టైం మళ్ళీ అది చేసేటప్పుడు అయితే కంపల్సరీ చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బయటకైతే వెళ్ళినాము. మేము వెళ్ళేటప్పటికి కూడా 11:30 ఏమో అయింది. ఇక్కడ మాకు 12 వరకు కేమార్ట్ అయితే ఉంటుంది. మేము కేమార్ట్కి రీచ్ అయ్యే వరకు 11:45 అయితే అయింది. అయితే ఎందుకు వెళ్ళినాము కేమార్ట్కి అంటే
మా రుద్ర డైలీ ఆడేటప్పుడు వాడు ఈ మధ్య పడుకొని ఆడడానికి ఇష్టపడట్లేదు, కూర్చొని ఆడతా అన్నట్టు వాడు లెగుస్తున్నాడు. అయితే లెగుస్తుండు కదా, వాడు కూర్చోడానికి సీట్ ఉంటే చైర్ ఉంటే ఇంకా బాగుంటుంది, వాడు కూర్చొని ఈజీగా ఆడుకుంటాడు. అండ్ ఫీడింగ్ కూడా స్టార్ట్ చేసాం వాడికి, ఇంకా అట్లా కూర్చొని ఫీడ్ కూడా చేపియచ్చు, అలవాటు అవుతుంది వాడికి కూడా, కూర్చోవడం అలవాటు అవుతుంది అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని ఇంకా ఒక చైర్ గూగుల్ సెర్చ్ అంతా చేసి ఒక చైర్ అయితే ఫీడింగ్ చైర్ అయితే తీసుకోవాలని చెప్పి అనుకున్నాము. ఇంకా లేట్ ఎందుకు వెళ్ళి తీసుకుందామని చెప్పి వెంటనే టైం చూస్తే ఇంకా 11:30 అయింది. ఓకే పర్లేదు, ఇంకా 12 వరకు మా ఇంటి దగ్గరలో కేమార్ట్ ఉంటుందని చెప్పి వెంటనే స్టార్ట్ అయ్యి అయితే వెళ్ళినాము చైర్ తీయడానికి. సో మాకు ఇంకా టైం సరిపోలేదు, అందుకని చెప్పి నేను కేమార్ట్లో వీడియో తీయలేకపోయినా. ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం తీసుకొని. ఇంటికి వెళ్ళినాక అయితే మీకు ఏం చైర్ తీసుకున్నా ఎలాంటిది తీసుకున్నానైతే చూపిస్తా. ఇంకా రాగానే మా హస్బెండ్ అయితే ఇంకా లేట్ ఎందుకు ఓపెన్ చేద్దాము, ఎట్లుందో చూద్దాం ప్రోడక్ట్ అని అయితే ఓపెన్ చేశారు. మేము తీసుకున్న చైర్ అయితే చిన్న చైర్, ఇది హై చైర్ అయితే కాదు. హై చైర్ అనుకున్నాము, కాకపోతే వీడు చిన్నోడు కదా, ఫస్ట్ వీడికి అలవాటు అవ్వాలి అన్నట్టు చిన్న చైర్ తీసుకున్నాము. బట్ ఈ చైర్ కూడా ఒకవేళ ఫ్యూచర్లో మనం దీన్ని హైట్లో కావాలనుకున్నా కానీ మనము డైనింగ్ టేబుల్ చైర్స్కి కానీ లేకపోతే పెద్ద చైర్స్ ఉంటే ఆ చైర్స్కి మనము వెనకాల బెల్ట్ వచ్చింది కదా, బెల్ట్తో మనమైతే సెట్ చేసుకోవచ్చు. అండ్ ముందు కూడా బెల్ట్ వచ్చింది, బేబీస్ కూర్చుంటే వాళ్ళని కింద పడనీయకుండా. సో ఇది మాకు నచ్చింది. ఎట్లా అంటే వీడు ఇప్పుడు అలవాటు అవుతుంది కదా, వీడు ప్రాపర్గా ఇంకా కూర్చోవట్లేదు, అప్పుడు దాంట్లో కూర్చోబెట్టి బెల్ట్ అయితే వేస్తే ఇంకా వీడు కింద పడే ఛాన్స్ ఉండదు. అండ్ ఇక్కడైతే ఫీడింగ్ ట్రే కూడా వచ్చింది. ఫీడింగ్ ట్రే అయితే మనకు కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఓన్లీ బేబీ కూర్చొని ఆడుకోవాలి అనుకుంటే బేబీని బెల్ట్ వేసి కూర్చోబెడితే సరిపోతుంది. ఈ చైర్ వచ్చేసి అయితే 6 to 36 months వరకు యూజ్ చేయొచ్చు అని అయితే ఉంది. అండ్ ఇది చిన్న చైర్ కాబట్టి మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, అంటే డైనింగ్ టేబుల్ మీద కానీ ఇక్కడ ఇట్లా బెడ్ మీద కానీ. సో మనకి నచ్చిన ప్లేస్లో దీన్ని పెట్టుకోవచ్చు. సో ఆ కాన్సెప్ట్తోనైతే ఈ చైర్ తీసుకున్నాము. మా హస్బెండ్కి అయితే యాక్చువల్గా హై చైర్ తీసుకోవాలని ఉండే, ఎందుకు ఈ చైర్ వాడికి ఆ చైర్లో అలవాటు చేద్దామని. ఇప్పుడైతే మా చిన్ని రుద్రనైతే చైర్లో కూర్చోబెడదామని అయితే ఇంకా చైర్ బెడ్ మీద పెట్టినాము. ఇప్పుడైతే వాడిని కూర్చోబెడుతున్నాము, వాడి రియాక్షన్ ఏంటో చూద్దాము. చూడండి, బెల్ట్ అయ్యేవానికి వాడాడు పడతాడంటివిగా నువ్వు, బెల్ట్ అయి ఉండే ఆడుకుంటాడు. అది పెట్టాలి, దాని మీద బొమ్మలు వేయాలి, ఆడతాడు ఇక. బాగుందా తల్లి, బాగుందా? ఇక అప్పుడు వంగడు, అటు వంగడు ఇటు వంగడు. ఇటు ఉంది బెల్ట్, పెట్టి టైట్ చేయలేవా? అట్లా వేసుడే, ఏసీగా బొమ్మలు ఎత్తా ఆడుకోవాలి ఇక అట్లనే కూర్చొని. కూర్చుంటా 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 అంటున్నావు, కూర్చోవాలి. ఎండు ఉంటుంది కదా లాగేటన్నా సరే లేదా, ఎండ్ వరకు లాగా వెనకుందిగో అది కింద దానికి ఇది లాగితేనే వచ్చింది కన్నా. ఇప్పుడు కన్నా అది చైర్ మీద కూర్చోబెట్టినట్టు అడ్జస్ట్మెంట్ అంతే, మరీ టైట్ వద్దు, కొంచెం లూజ్.
అవి తల్లి తీసే క్యాప్ తీసేవాడికి బాగుందా ఇట్లా బాగుందా అది అట్లా కూర్చొని ఆడతాడు ఇక ఎంతసేపు ఆడమన్నా. ఆడుకో 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 బొమ్మలతో ఆడుకోవే తల్లి ఆడుకోవే అమ్మగా. ఇక వాటర్ తాగు